రైతులకి ₹1,00,000 రుణమాఫీ చేయాలని, పంట నష్టపరిహారం కూడా చెల్లించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై గంట పాటు ధర్నా చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మని దగ్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో రైతులకి ₹1,00,000 రుణమాఫీ చేయాలని, అలాగే పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లించాలని ప్రధాన రహదారిపై గంట పాటు ధర్నా చేపట్టారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫ్లెక్సీని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ 2018లో ఎన్నికల సందర్భంగా ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా రుణమాఫీ చేయలేదన్నారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో అప్పుడే ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తా అని మేము రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ మండల శాఖ తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే వెంటనే ₹1,00,000 రుణమాఫీ చేయాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా మొన్న పడ్డటువంటి అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి డబ్బులు ఇస్తామని కళ్ళబొల్లు మాటలు చెప్పారు. ఇంతవరకు కూడా ₹1 ఇచ్చిన పాపాలు లేదు. మేము అప్పుడే చెప్పినాం ఏమనంటే మీరు మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే ఈ ఏవైతే ₹10,000 ఇస్తున్నారో ఎలక్షన్ల ముందు ఇచ్చి మళ్ళీ ఓటు తండుకునే ఉపాయాన్ని మీరు ఆలోచన చేస్తారు. కానీ అప్పుడు వేసిన ప్రజలు బుద్ధి చెప్తారు. వెంటనే ఇప్పుడే ఈ వర్షాకాలం పంటకి ఆ ₹10,000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రైతుల గురించి ఎన్నో గొప్పలు చెప్తున్న ఈ దగాకోరు, ఈ హిట్లర్ మరి రైతు రుణమాఫీ చేసిందా అని చెప్పి మేము రైతుల పక్షాన అడుగుతూ ఉన్నాం. మరి మన కేసీఆర్ అవ్వకు అన్నం పెట్టలేనోడట, చిన్నవ్వ గాజులు తొడిగిడు అన్నట్టు మరి రాష్ట్రంలోనే నువ్వు రైతులకు చేసింది ఏమీ లేదనంటే నేను దేశాన్ని ఉద్ధరిస్తా, దేశానికి ప్రధానమంత్రి అవుతా, ఇక నీది అయిపోయింది, నీ బతుకు, నీ కాలం చెల్లిపోయింది, ఇక్కడ నిన్ను నమ్మే పరిస్థితి లేదు రైతులు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ. మరి ఇక్కడ రైతు రుణమాఫీ చేయలేదు, ₹1,00,000 రుణమాఫీ అన్నావు, ఎప్పుడు చేసినావు, ఏ విధంగా చేసినావు? బ్యాంకులలో పోతే రైతులు అన్నమో రామచంద్ర అని వాళ్ళు ఆరుగాలం చేసి పంట పండిస్తే మరి వాళ్ళ రైతు రుణమాఫీ ఏ విధంగా చేసినావు? బ్యాంకులలో పోతే వాళ్ళు మిత్తికి మిత్తి, సత్తికి సత్తి అని చెప్పి రైతులను